హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప, గైనకాలజిస్ట్. ఇవాళ గైనకాలజీ రిలేటెడ్ వీడియో కానే కాదు, ఒక హెల్దీ లివింగ్ గురించి చెప్తాను. ఇవాళ చాలా మటుకు మన లైఫ్ స్టైల్ డిసీజెస్కి కారణం ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్. హార్మోనల్ ఇష్యూస్కి కానీ, పీసీఓడికి కానీ, ఇన్ఫర్టిలిటీకి కానీ, ఇలా చాలా వాటికి అదే కారణం. సో దీంట్లో మనం కరెక్ట్ చేసుకునే ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి కదా, అలాంటివి కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, వాకింగ్ చేయడం కానీ, హెల్దీ ఫుడ్ తినడం కానీ, ఇలాంటివి. సో ఈ హెల్దీ ఫుడ్ తినడంలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎంత గుడ్ క్వాలిటీ ఫుడ్ తీసుకుంటున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఆర్గానిక్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అంటే పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్. సో మీకు కనుక కొంచెం స్పేస్ ఉండి గ్రో చేయగలరు అనుకుంటే కొన్ని లీఫీ వెజిటబుల్స్ కానీ గ్రో చేసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల నా గార్డెన్లో చూపిస్తాను. యాక్చువల్లీ ముందు బాగా గ్రో అయ్యేవి వెజిటబుల్స్ అండ్ ఆల్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు పెద్ద టైం ఉండక చాలా మటుకు మొక్కలు పాడైపోయాయి. యూ వాంట్ టు సే ఎనీథింగ్? సే సంథింగ్. సో ఇవాళ ఏమేమి గ్రో అయ్యాయో మన గార్డెన్లో చూపిస్తాను. పట్టుకోను బాస్కెట్. సో ఇంకోటి ఏంటంటే నేను నోటీస్ చేసింది, మా పాప ఇంతకుముందు గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఇంతలా తినేది కాదు. ఎప్పుడైతే ఆర్గానిక్ గార్డెనింగ్ స్టార్ట్ చేసి తనే ఈ ప్లాంట్స్కి వాటర్ చేయటం, సీడ్స్ పెట్టడం, హార్వెస్ట్ చేయటం, వీటన్నిటిలో ఎప్పుడైతే కిడ్స్ని మనం ఇన్వాల్వ్ చేస్తామో వాళ్ళకు కూడా ఈ హెల్దీ ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ వస్తుంది. పర్లేదు పెట్టు. వెజిటబుల్ ఏంటి? పాలకూర మంచిదా? ఏముంటుంది పాలకూరలో? కాల్షియం, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ బాగుంటాయి. పట్టుకో. పాలకూర ఇక్కడ పెట్టేసి వచ్చాయి. చూపిస్తావా ఎంత పాలకూర వచ్చిందో? సో ఇంత పాలకూర వచ్చిందనమాట. ఇవాళ తినకి పెట్టేసాము. సో మళ్ళీ రెడీ పెట్టేసి వచ్చి బాస్కెట్ ప్లీజ్. Reddish brown chili. Red chili. Where is the basket? It's right here. Green chili. ఇంకా అక్కడెక్కడ కూడా చిల్లీస్ ఉన్నాయి నాన్న. అక్కడ ఉన్నాయి. అటు ఉన్నాయి. వావ్, రెయిన్బో అండ్ బ్లాక్ ఉన్నాయా? లాస్ట్ లో ఉన్నాయిగా. Can you keep them here? Thank you. ఉంటాయి కానీ పెద్ద బాబు ఈ చెట్లు ఉన్నాయి. అటు I can. Wow. పట్టుకోమ్మా. I'm going to keep them in there. I'm going to keep them there. తోటకూరగా ఇది. ఇవి కూడా పెట్టేసి. అవేంటో తెలియాలి. ఇది చుక్క కూర. పప్పు చేస్తాం కదా. I never ate. You ate many times before. నీకు తెలియదు అంత పేరు. ఇది చుక్క కూర. మన టేస్ట్ తెలియదు ఎలా ఉంటుందో. రేపు తెలుస్తుంది. Ariana. Stop! Let's go! Let's go! చాలు. చుక్క కూర చూపించు ఎలా ఉందో. చుక్క కూర పెట్టినానా? We don't have any place. వంకాయలు వచ్చాయి. కొంచెం పెస్టిసైడ్స్ వేయకుండా పెంచడం కదా, సో పురుగులు వచ్చేస్తూ ఉంటాయి ఎక్కువ. అవి రెడీగా లేవు కదా.
ఫస్ట్ టైం వంకాయలు వచ్చే మనకి. ఇంకేమున్నాయి? బచ్చలి కూర. బచ్చలి కూరతో ఏమేమి చేస్తాం మరియా? పప్పు. డూ యూ లైక్ బచ్చలి కూర పప్పు? I never tasted. I don't know. అసలు నువ్వు వీక్లీ వన్స్ తీసుకువెళ్తావు స్కూల్కి బచ్చలి కూర పప్పు? నెవర్ టేస్టెడా? I don't know అంటే how it అన్ని looks పాలకూర like. పప్పే అనుకుంటావా? అవును, అన్ని ఆకుకూర పప్పులు నువ్వు పాలకూర పప్పు అని అనుకుంటావా? పాలకూర పప్పు నాకు తెలుసు. అన్ని పాలకూర పప్పు కాదు, గ్రీన్ గా ఉండేదంతా పాలకూర కాదు. ఇంకా స్పేస్ లేదు, నేను ఎక్కడ పెట్టాలి ఇంకా? ఇదేంటి? ఇదేంటి? చుక్కకూర. అక్కడ పెట్టు. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ హార్వెస్ట్. చెప్తావా ఏమేమి వచ్చాయి, ఎంతెంత వచ్చాయి అర్యా? సో ఇవాళ హార్వెస్ట్ ఇది. మీరు కూడా వెజిటబుల్స్ వీలైనంత మటుకు గ్రో చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ స్పేస్ లేకపోతే అట్లీస్ట్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్. సే బాయ్. బాయ్.